మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండం 33వ అధ్యాయం 11వ వచనము. దేవుడు నన్ను కనికరించెను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా యాకోబు 33వ అధ్యాయం 11వ వచనములో ఏశావుతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. తన కానుకను స్వీకరించమని, దేవుడు తనను కనికరించినందువలన తనకు కావలసినంత ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన దేవుడు కనికరము గలవాడు. ఆయన కనికరములు మితిలేనివని కీర్తనకారుడు 119వ కీర్తన 156వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడుగా ఉన్నాడు. దేవుని కనికరము మన పట్ల ఉంటే మన జీవితాలలో సమృద్ధిని మనము చూస్తాము. అందుకే కదా యాకోబు దేవుని కనికరాన్ని పొందుకొని ఉన్నాడు కాబట్టి తనకు కావలసినంత ఉన్నది అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మరి అటువంటి కనికరాన్ని మన జీవితాల్లో మనము కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాము. కానీ దేవుడు ఎవరి పట్ల కనికరాన్ని కలిగి ఉంటాడు అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే, మొదటగా యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనములో యోసేపు దేవుని కనికరాన్ని పొందిన వ్యక్తిగా మనము చూస్తాము. కారణం, అతడు పరిశుద్ధతను ప్రేమించిన వ్యక్తి కావడమే. మన జీవితాలలో పరిశుద్ధతను ఎప్పుడైతే కలిగి ఉంటామో, పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయాసపడతామో, అప్పుడు మనము దేవుని కనికరాన్ని పొందుకుంటాము. రెండవదిగా, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని కనికరాన్ని పొందుతారని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, దావీదు దేవుని కనికరాన్ని పొందిన వ్యక్తి. దావీదు తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తి. అందువలననే తన జీవిత కాలమెల్లా కనికరాన్ని దేవుని నుండి పొందుకోవడం మాత్రమే కాదు కానీ అతని సంతానమునకు కూడా దేవుడు కనికరము చూపుట మానలేదు అని సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనం ద్వారా గ్రహించవచ్చు. మూడవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం కనికరము గలవారిని దేవుడు కనికరిస్తాడట. దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి అంటే మొదట కనికరము అనే స్వభావము మనలో ఉండాలి. నాలుగవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం ప్రకారం దేవునితో సమయము గడిపే వారిపై ఆయన కనికరము చూపుతారు. అవును, ఆనాడు జనసమూహము దేవునితో 3 దినాలు ఆయన వాక్కులు వినడానికి సమయము గడపడం వలన వారిని చూచి దేవుడు కనికరపడ్డట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఐదవదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం ప్రకారం ఆయనను వేడుకొని వారి ఎడల దేవుడు కనికరము కలిగి ఉంటాడు. చూడండి, మొదటి భాగంలో త్రోవ పక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేయడం మనం చూస్తాము. వారి వేడుకోలు వారి పట్ల దేవుడు కనికరము చూపించడానికి కారణమైంది. రెండవ భాగంలో కుష్ఠరోగి దేవా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని వేడుకొనగా దేవుడు కనికరపడి అతన్ని స్వస్థపరిచినట్లు చూస్తాము. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి వేడుకునే అలవాటు మనకు ఉంటే తప్పక దేవుని కనికరాన్ని పొందుకుంటాము. ఆరవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం ప్రకారం దేవునికి భయపడు వారి మీద దేవుని కనికరము ఉంటుంది. చివరిగా లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దిక్కులేని వారి పట్ల, దుఃఖాక్రాంతులైన వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడని నాయీను విధవరాలి జీవితము ద్వారా మనము గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీవు నీ జీవితంలో దేవుని కనికరాన్ని కోరుతూ ఉన్నావా? నాకెవ్వరూ లేరు అని దుఃఖిస్తూ ఉన్నావా? అయితే దేవుడు నీ పట్ల కనికరము కలిగి ఉన్నాడు అని విశ్వసించు.
నీవు నిత్యము దేవుణ్ణి వేడుకునే బిడవైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడవైతే, దేవునితో సమయము గడపడానికి ఇష్టపడే వ్యక్తివైతే దేవుని కనికరము నీ పట్ల ఉన్నదని గ్రహించు. నీ హృదయములో కనికరము కలిగి నీవు ఉంటే నీ పట్ల దేవుడు కనికరము కలిగి ఉంటాడు. నీ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించడానికి నీవు ఆశపడుతూ ఉంటే నీవు తప్పక దేవుని కనికరాన్ని పొందుతావు. కాబట్టి ఈ దినం దేవుడి ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కనికరము కొరకు నిజముగా నీవు ఆశపడుతూ ఉంటే ఈ వాక్యానుసారమైన జీవితాన్ని అభ్యాసము చేసుకొని దేవుని కనికరాన్ని పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి రీతిగా నీ వాక్కులు ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీ కనికరము పొందుకొనుటకు మేము ఏ రీతిగా ఉండాలో మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ అతి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: సాక్ష్యపు గుడారం మందిరం యొక్క తెరలు ఒకదానితో ఒకటి కూర్చుటకు ఏ లోహానికి చెందిన 50 గుండీలు ఉపయోగించారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.